అర్థం చేసుకోవాలి. అమ్మ, ఇక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ముందుగా ఒకటి మౌని అమావాస్య, దాని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకొని తర్వాత మిగిలినవి చూద్దాం. మౌని అమావాస్య అంటే మునులందరూ పాటించే మౌనానికి సంబంధించిన విషయంగా చెప్తారు. మౌనం అనేది కొన్ని సందర్భాల్లో చాలా రకాలుగా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే పూర్వకాలంలో మునులందరూ కూడా అంత స్ట్రెంగ్తీగా ఉండడానికి కారణం ఏంటంటే ఎక్కువ శాతం వాళ్ళు మౌనంగా ఉండడం. ఆ మౌనంగా ఉండడం వల్ల కూడా కామ, క్రోధ, మోహ, లోభ ఇవన్నిటిని జయించే శక్తి రావడం, ఆరోగ్యపరంగా కూడా స్ట్రెంగ్త్గా ఉండడం, మౌనంగా ఉండే వాళ్ళకి వాక్శుద్ధి కూడా పెరగడం, దానివల్ల వాళ్ళు ఒక మాట అన్నా దానికి అది మనకి ఇదవ్వడం అనేది, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మునుల ద్వారా మనం చూస్తూ వచ్చాం. అంటే మునులకి ఆ రకమైన ఆరోగ్యమైన స్ట్రెంగ్త్ అయినా అవన్నిటికీ కూడా కారణం ఏంటంటే మనం గమనిస్తే ఎక్కువ శాతం చాలామంది మౌనంగా ఉంటారు. మౌనం అనే పదం నుంచే మునులు చేసేది మౌనం. కాబట్టి మౌని అమావాస్య నాడు మామూలు అమావాస్యలాగే ఈ రోజున కూడా పితృదేవతలకి చేసే విధంగా చేసుకుంటూ, అలాగే తర్పణాలు అలాంటివి చేసుకునేవాళ్ళు, అలాగే స్నానాలు, ఇవన్నీ వీటితో పాటుగా ఈ రోజున ఈ మౌని అమావాస్య విషయంలో ప్రత్యేకంగా చేసేది ఏంటి అంటే మౌనం అనేది వ్యక్తికి ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ లేకపోతే ఆలోచనల విషయంలో కానీ ఇతరులతో మనకి ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఉండడానికి కూడా, ఎందుకంటే తక్కువ మాట్లాడడం బట్టి ఏమవుతుందంటే ఇతరులతో మనకి ఇబ్బంది అనేది చాలా వరకు తగ్గుతుంది, అపార్థాలు అనేవి తగ్గుతాయి. ఎందుకంటే మాట్లాడేవాళ్ళు చాలా ఆలోచించి మాట్లాడినా సమాధానం చెప్పేవాళ్ళు ఆలోచించకుండా సమాధానం చెప్పడం వల్ల దానివల్ల చాలా రకాలైన ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కాబట్టి అపార్థాలకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ద్వితీయం అనేది వాక్కుస్థానం. కాబట్టి జ్యోతిషపరంగా తీసుకున్న వాక్కుస్థానంలో మన గనక ఈ మాటల్ని పరిశుద్ధంగా ఉపయోగించుకోవడానికి ఆ వాక్కు యొక్క ఇది పెరిగే విధంగా వీలైనంత జపం చేసుకుంటూ మౌనంగా ఉంటూ అనవసరమైన సమస్యల్ని మనం ఇన్వైట్ చేయకుండా, వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా అన్ని విధాల ముందుకు వెళ్ళినట్లయితే అది వ్యక్తికి అనుకూలతలు అనేది ఇస్తుందన్నది ఒకటి మనం గమనించాలి. ఈ సందర్భంగా మనం ఒక చిన్న మోటివేషన్ స్టోరీ కూడా ఈ యొక్క విషయంలో మనం, అంటే మౌనంగా ఉండడం బట్టి వ్యక్తికి ఏ రకమైన లాభాలు వస్తాయి అన్న విషయంలో, ఏ సందర్భంలో మౌనంగా ఉండాలి అన్న విషయానికి సంబంధించి కూడా ఒక చిన్న కథని మనం ఇక్కడ తెలుసుకుందాం. ఒకానొకప్పుడు ఒక వ్యక్తి అదే పనిగా ఎక్కువగా మాట్లాడేస్తూ ఉండడం, దానివల్ల అతనితో అందరికీ చిరాకులు రావడం, ఎవరు కూడా అతనిని ఇష్టపడకపోవడం, తొందరగా గొడవలు రావడం, తర్వాత దానివల్ల కుటుంబ సభ్యులతో కానీ మంచి సంబంధాలు నిలుపుకోలేక అందరితో ఇబ్బందులు ఎదుర్కొంటూ, అలాగే చుట్టుపక్కల స్నేహ సంబంధాల విషయంలో కానీ అన్ని విషయాల్లో ఇబ్బందులు అనేవి ఎదుర్కొనడం జరుగుతూ వస్తుంది. అయితే అతనికి అర్థం కాదన్నమాట, ఏంటి నేనేం తప్పు చేశాను, ఎక్కువ మాట్లాడతాను అంతే కదా అని అనుకుంటే అతనికి ఒకానొక వ్యక్తి, ఒక ఫ్రెండ్ ఏం చెప్తాడంటే, బాబు నువ్వు ఓ పని చేయి, ఇక్కడికి ఒక మంచి జెన్ మాస్టర్ వస్తారు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నీ యొక్క విషయాన్ని చెప్తే ఆయన ఏమైనా నీకు అవకాశం ఇవ్వచ్చు, నీ యొక్క సమస్యకి పరిష్కారం, ఎందుకు నీకు అందరితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు, దానికి ఏదన్నా పరిష్కారం చూపించవచ్చు కదా ఆయన అంటే, మొత్తానికి ఆయన కలవడానికి వెళ్తాడు. జెన్ మాస్టర్ని కలిసి, అయ్యా నాకు అందరితోనూ అకారణంగా గొడవలు వచ్చేస్తున్నాయి, ఏం మాట్లాడినా గొడవలు అయిపోతున్నాయి, కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ స్నేహ సంబంధాలు అనేవి మిగలడం కానీ ఏ రకంగానూ లేకుండా ఇబ్బందికరంగా ఉంది, ప్రతి వాళ్ళతోనూ నాకు ఇబ్బందిని అధిగమించే విషయంలో నేను ఏం చేస్తే బాగుంటుంది, నాకున్న అలవాటు ఏంటంటే ఒక్కటే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, కానీ దానివల్ల ఇన్ని సమస్యలు వస్తాయని నేను అనుకోలేకపోయాను, అంటే ఏం చెయ్యాలి అన్నట్టుగా అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నీతో బాబు నీకు నేను 5 విషయాలు చెప్తాను, ఈ 5 విషయాలని గనక నువ్వు పాటించినట్లయితే ఏ సందర్భాల్లో నువ్వు మౌనంగా ఉంటే నీకు బాగుంటుంది అన్నది ఫస్ట్ దీని ద్వారా నువ్వు తెలుసుకున్నట్లయితే తప్పనిసరిగా దాని ప్రకారం నువ్వు ముందుకు వెళ్తే నీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్తాడు ఆయన. ఏమిటంటే 5 విషయాలు అని అడుగుతాడు అతను. అడిగితే ఏం లేదు బాబు, మొట్టమొదట కోపంగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడద్దు. కోపంగా ఉన్నప్పుడు కనుక నువ్వు మాట్లాడితే నీకు నీ మాటల మీద నీకు ఆ గ్రిప్ ఉండదు. అంటే ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియపోవడం, లేకపోతే నీ మాటలు నిన్ను నియంత్రిస్తాయి. నువ్వు నీ మాటలను నియంత్రించే విషయంలో ఉండాలి తప్ప నీ మాటలు నిన్ను నియంత్రించి ఏ కోపంలో ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడడం బట్టి సంబంధ బాంధవ్యాలు తగ్గిపోతాయి, వ్యక్తులతో
అభిప్రాయ భేదాలు వస్తాయి, అన్ని విధాలుగా కూడా వ్యక్తులు మనకి దూరం అయిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి కోపం ఎక్కువగా ఉన్నప్పుడు అసలు నువ్వు ఏ రకంగానూ మాట్లాడకుండా వీలైనంత మౌనంగా ఉంటూ ఏ మాటకి ఏ అర్థం వస్తుందో తెలియని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మసలుకుంటూ వీలైనంత మౌనంగా ఉన్నట్లయితే కోపం తగ్గేదాకా, అప్పుడు నీకు ఏ రకమైన సమస్యలైనా తగ్గిన తర్వాత నువ్వు ఆలోచించుకుంటే చాలా వరకు తేడా నీకు కనబడుతుంది. కోపంగా ఉన్నప్పుడు ఒకరితో మాట్లాడడం, ఒకరికి సలహా ఇవ్వడం, ఒకరితో కలవడం, మాటకి మాట అనడం, ఆ మాటలు నేను నియంత్రించడం, ఇలాంటి వాటికి దూరంగా ఉండడానికి మొదటి ప్రయత్నంగా కోపం ఉన్నప్పుడు సైలెంట్గా ఉండాలి. అలాగే ఇక రెండోది వచ్చేటప్పటికి ఏదైనా విషయం గురించి పూర్తిగా తెలియకుండా సగం ఇన్ఫర్మేషన్తో నీకే తెలుసన్నట్టుగా నువ్వు మాట్లాడడం బట్టి కూడా నిజంగా దాని మీద పూర్తిగా తెలిసిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళ ముందు నువ్వు కొంత చులకనయ్యే అవకాశం ఉంది. వారి యొక్క సహకారం కూడా నీకు తగ్గుతుంది. కాబట్టి వీలైనంతవరకు ఏదైనా విషయంలో పూర్తిగా తెలిసి దాని గురించి మాట్లాడి అందంగా అందరినీ ఆకర్షించుకున్నట్లయితే సమస్య ఉండదు. తెలియదు అనుకున్నప్పుడు నువ్వు దాని గురించి వీలైనంతవరకు మాట్లాడకుండా ఉండడమే మంచిది. దానివల్ల తెలిసిన వ్యక్తులు నిన్ను తగ్గించే అవకాశం ఉంది కనుక వారి సహకారం తగ్గుతుంది కనుక ఇది రెండోది. అంటే పూర్తిగా తెలియకుండా ఏ విషయం గురించి మాట్లాడద్దు. ఇక మూడోది వచ్చేటప్పటికి నీకు ఈ యొక్క పూర్తిగా తెలియకుండా మాట్లాడడం మాత్రమే కాకుండా నీకు డౌట్ ఉన్న విషయం గురించి నువ్వు మాట్లాడకు. అంటే డౌట్ ఉండడం అంటే ఎవరో ఏదో చెప్తారు నీకు, ఆ విషయం వినేసి నీ పూర్తిగా దాని గురించి ఐడియా లేకపోయినా అది ఒక రూమర్ కావచ్చు, లేకపోతే ఒక వ్యక్తి గురించిన కామెంట్ కావచ్చు, అది ఎవరో ఏదో డౌట్ఫుల్గా చెప్పిన దాన్ని కూడా నీకు పూర్తిగా తెలుసన్నట్టుగా నువ్వు దాన్ని ఎక్స్టెండ్ చేసి నలుగురికి చెప్పడం బట్టి అందరిలో కూడా అది ఇబ్బంది అవుతుంది. అది కరెక్ట్ కాదు. కాబట్టి పూర్తిగా నువ్వు చూడండి, నువ్వు విననిది, నీకు తెలియంది, నువ్వు ఫేస్ చేయని దాని గురించి ఎవరో చెప్పిన విషయాన్ని నువ్వు దాన్ని పట్టుకొని అదే నీకు తెలిసినట్టుగా నువ్వు దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసినట్టుగా మాట్లాడడం బట్టి కూడా వ్యక్తులతో అభిప్రాయ భేదాలు, అపార్థాలు, సంబంధాలు దెబ్బతినడం, వాళ్ళు దూరం అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక నాలుగో విషయం వచ్చేటప్పటికి ఎవరన్నా వ్యక్తి నిన్ను నమ్మి తన సమస్యల్ని నీకు షేర్ చేసినప్పుడు నువ్వు ఆ విషయాల్ని ఇంకొకరి దగ్గర మాట్లాడకుండా మౌనంగా వినాలి. నాలుగో టైంలో ఎక్కడ నువ్వు సైలెంట్గా ఉండాలంటే ఇతరులు తమ సమస్యను నీకు చెప్తున్నప్పుడు, ఎందుకు వాళ్ళు నీకు చెప్తున్నారు, నిన్ను నమ్మి చెప్తున్నారు, వాళ్ళు ఒక వినే వ్యక్తి కావాలని నీకు చెప్తున్నారు తప్ప ఇతరుల జడ్జిమెంట్ కోసమో ఇతరుల డెసిషన్ కోసం వాళ్ళు చెప్పట్లా. వాళ్ళు పడ్డ బాధ, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య, అది అవుటింగ్ కోసం చెప్తున్నారు. అది వినే పెద్ద మనసు నీకు ఉంది అనుకుని నీకు చెప్తున్నప్పుడు నువ్వు దాన్ని పేషెన్స్గా వినడం వల్ల వాళ్ళ యొక్క బాధ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు రిలాక్స్ అవుతారు. కనుక దానికి నీ దగ్గర వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ సమయంలో నువ్వు పేషెన్స్గా వినడం వల్ల వాళ్ళ బాధని తీసేసిన వాడు అవుతావు. కనుక ఆ సందర్భంలో నువ్వు కామ్గా ఉండాలి, కానీ ఆ సైలెంట్గా ఉండే సందర్భంలో నువ్వు మాట్లాడకూడదు. అంటే ఇతరులు తమ బాధని నీకు షేర్ చేస్తున్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి అన్నది ఒకటి చెప్తాడు ఆయన. ఇక ఫైనల్గా ఏంటంటే ఇతరులు నిన్ను కావాలని విమర్శించేటప్పుడు కానీ ఇబ్బంది పెడుతున్నప్పుడు కానీ, అంటే నీ మీద కామెంట్లు చేస్తూ నిన్ను వాళ్ళు ఏదన్నా అపహాస్యం చేస్తున్నప్పుడు కూడా నువ్వు మౌనంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశమే నిన్ను అపహాస్యం చేస్తే నువ్వు సమాధానం చెప్పాలి, నువ్వు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళాలి, నిన్ను బాధ పెట్టాలి అని వాళ్ళు అంటున్నప్పుడు సమాధానంగా నువ్వు మాట్లాడి ఇంకా సమస్యను పెంచుకునే కన్నా నువ్వు నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళు ఏ విధానంలో నిన్ను రెచ్చగొట్టి నిన్ను బాధ పెట్టాలనుకుంటున్నారో అది వాళ్ళు అనుకున్నది జరగలేదు అక్కడ. కానీ నువ్వు ఎప్పుడైతే సమాధానం చెప్తావో దానికి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇంకా నేను రెచ్చగొడతారు. కాబట్టి అది నిన్ను కానీ, నీ యొక్క డ్రెస్సింగ్ కానీ, నీ హావభావాలు కానీ, లేకపోతే నువ్వు ఎదుగుతున్నావు ఉన్న కక్షతో కానీ ఎవరన్నా వ్యక్తులు నిన్ను ఇన్సల్టింగ్గా మాట్లాడినా, లేకపోతే రెచ్చగొడుతున్నట్టు మాట్లాడినా, నిన్ను పరిహాసం చేసినా, వెటకారంలా మాట్లాడినా దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండాలి. దాన్ని అధిగమించే విధంగా ఉండాలి. అప్పుడే నీ విలువ పెరుగుతుంది, నీ డిగ్నిటీ తెలుస్తుంది, నీ గౌరవం పెరుగుతుంది. అన్నవాళ్లే రేపు పొద్దున అయ్యో ఎందుకు అన్నావా, అనవసరంగా అని ఇన్సల్టింగ్గా మాట్లాడామని వాళ్ళకి తెలిసి వస్తుంది. కనుక 5 సందర్భాల్లో నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నీకు సమస్యలు అనేవి దాదాపుగా ఏముండవు నీకు అన్నట్టుగా ఆయన చెప్పి కొంతసేపు మౌనంగా అయిపోతాడు. అప్పుడు అతను అనుకుంటాడు అనమాట, అవును కదా 5 నేను పాటించాలి అని. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే మౌనం అనేది ఎక్కడెక్కడ వాడాలి అంటే ఈ 5 సందర్భాల్లో మనం విన్నట్టుగానే ఉండడం బట్టి మన వ్యక్తిత్వం, మన గౌరవం మొదలైన వాటిని ఇబ్బంది పెట్టడానికి, పరిహసించడానికి,
లేకపోయినా ఏదో రకంగా బాధ పెట్టడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దానికి రెస్పాండ్ అవ్వడం వాడికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి అలాంటి సందర్భాల్లో కానీ ఎవరన్నా తమ కష్టాన్ని చెప్పినప్పుడు దాంట్లో అంతా మనకి తెలుసు అనుకుని దానికి సమాధానం మనం చెప్పడం కాకుండా వాళ్ళ బాధని మనం షేర్ చేస్తున్నారు కాబట్టి మనతో మనం మౌనంగా విని మన యొక్క హెల్పింగ్ హ్యాండ్లో వాళ్ళకి అందించడం కానీ, అలాగే దాంతోపాటుగా కోపంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకొని మనం ఏది పడితే అది మాట్లాడడం బట్టి సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి. కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండడం కానీ, మనకి తెలియని విషయం గురించి కొంత తెలిసిన దానికి 10 రకాలుగా దాన్ని ఎక్స్టెండ్ చేసి మాట్లాడి అనవసరమైన ఇబ్బందుల్లోకి వెళ్లకుండా ఉండడం, అలాగే కావాలని ఇబ్బంది పెట్టే వ్యక్తులకి రెస్పాండ్ అవ్వడం, ఇవేమీ లేకుండా వీలైనంతవరకు తక్కువ మాట్లాడుతూ ఎక్కువ గ్రహిస్తూ ఎదుటి వ్యక్తికి గౌరవం ఇస్తూ ఆ గౌరవాన్ని పొందుతూ డిగ్నిటీని పెంచుకుంటూ వ్యక్తులతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా వ్యక్తిగత ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా మౌనంగా వెళ్ళడం బట్టి ఆరోగ్యం బాగుంటుంది. దానివల్ల ఇరిటేషన్స్ తగ్గుతాయి. తర్వాత దానివల్ల అన్ని రకాల అభివృద్ధికరమైన ఆలోచనలు కొంతకాలం సమయాన్ని జపానికి కేటాయించుకోవడం బట్టి ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత ఏర్పడడం బట్టి మన నిర్ణయ సామర్థ్యం కూడా పెరుగుతుంది. కాబట్టి కోపాన్ని మనం సైలెంట్గా ఉండవలసిన సందర్భాలన్నీ కూడా 5టిని ప్రధానంగా మనం మననం చేసుకుంటూ మరలా కోపంలో కానీ తొందరపాటుగా కానీ నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని రకాల సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉంటూ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూ వ్యక్తులతో మంచి రిలేషన్ ఏర్పడుతూ ముందుకు వెళ్ళగలరన్నది చిన్న జన్ స్టోరీలో మనం ఇవాళ తెలుసుకున్నాం. నమస్కారం. మరి చూశారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.